ఇది అత్యంత గౌరవంతో కూడిన శ్రమశిక్షణ అనే థీమ్ ఆధారంగా ఒక చిన్న కథ. డిసిప్లిన్ విత్ ఇమెన్స్ రెస్పెక్ట్. ద బ్యాంబూ అండ్ విన్. పర్వతాలతో చుట్టుముట్టిన ఓ నిశ్శబ్దమైన గ్రామంలో హిరోషి అనే వృద్ధ మాస్టరు జీవించేవాడు. అతని బలము గాని వేగము గాని ప్రసిద్ధి పొందలేదు, కానీ అతను బోధించే పద్ధతి మాత్రం ప్రశాంతంగా, అచంచలంగా, అత్యంత గౌరవంతో ఉండేది. ఒకరోజు కెంజి అనే యువ బాలుడు అతని పాఠశాలలో చేరాడు. అతను అహంభావంతో, తొందరగా తగాదాలు పెట్టాలన్న ఉద్దేశంతో వచ్చాడు. కానీ మాస్టరు హిరోషికి వేరే ఆలోచనలున్నాయి. ప్రతిరోజు కెంజికి నేల చీల్చడం, డోజో శుభ్రపరచడం, నిశ్శబ్దంగా ధ్యానం చేయడం వంటి పనులను అప్పగించేవాడు. బాగా కోపంగా కెంజి అరవడంతో, నేను పోరాడడం నేర్చుకోవడానికి వచ్చాను, శుభ్రపరిచేందుకు కాదు. హిరోషి మాస్టరు సౌమ్యంగా చూసి చెప్పాడు, ఈ వారియర్ హూ కెనాట్ రెస్పెక్ట్ హిస్ పాత్ విల్ నెవర్ మాస్టర్ ఇట్. కెంజికి అసహనం వచ్చినా పని కొనసాగించాడు. కొన్ని రోజుల్లో అతను గమనించాడు, మాస్టరు ఎప్పుడూ గట్టిగా మాట్లాడడం లేదు, కానీ అందరూ ఆయన మాటలు వినేవారు. తప్పులను గౌరవంగా సవరించేవాడు, ఎప్పుడూ అవమానించేవాడు కాదు. విద్యార్థులు విఫలమైనప్పుడు కోపంతో కాదు, నమ్మకంతో వారిని లేవనెత్తేవాడు. ఏళ్లు గడిచాయి. కెంజి నైపుణ్యాన్ని సంపాదించాడు, కానీ అంతకంటే ముఖ్యంగా వినయాన్ని కలిగి ఉన్నవాడయ్యాడు. ఒకరోజు కొత్త విద్యార్థి అతనిపై పని అప్పగించినందుకు అరవడంతో కెంజి నవ్వుతూ అన్నాడు, ఇక్కడ మనం శ్రమశిక్షణతో నేర్చుకుంటాం, కానీ ఎప్పుడూ అత్యంత గౌరవంతో.